యుద్ధ స్వరూపాలు మారిపోతున్నాయి. యుద్ధాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాయి. కత్తుల నుంచి తుపాకుల వరకు, తుపాకుల నుంచి బాంబుల వరకు, బాంబుల నుంచి కీబోర్డుల వరకు రూపాంతరం చెందుతూ వచ్చిన యుద్ధాలు భవిష్యత్తులో మరింత మారనున్నాయి. ఆపరేషన్ సింధూర్ చెబుతున్న నిజమిదే. 1999 కార్గిల్ వార్ సమయంలో భారత జవాన్లు ఒక్కొక్క అడుగు వేసినప్పుడు శత్రువు ఎక్కడ దాక్కున్నాడో ఓ గొర్రెల కాపరి చెప్పాడట. అతని సాయంతోనే ఒక దిశలో పాక్ను చిత్తు చేశారు ఇండియన్ సోల్జర్స్. ఇక సీన్ కట్ చేస్తే 2025కు వచ్చేసరికి యుద్ధం రంగు మారింది. గొర్రెల కాపరి చెప్పే మాటలు కాకుండా ఇప్పుడు ఉపగ్రహాలు చూపించే ఫోటోలు ఆధారంగా యుద్ధం జరిగింది. బూట్లు వేసుకున్న జవాను కన్నా సైలెంట్గా ఆకాశంలో ఎగిరే డ్రోన్ కీలకంగా నిలిచింది. ఇంకా చెప్పాలి అంటే మనుషుల కంటే మెషిన్లే ఆపరేషన్ సింధూర్ను నడిపించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ కొన్ని విషయాలను క్లియర్ కట్గా చూపించింది. అవేంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా జరుగుతాయో మీకు వివరిస్తా. భవిష్యత్తు యుద్ధాలు తుపాకులతో కాదు, ఫేక్ న్యూస్తో కూడా జరగనున్నాయి అంటే నమ్మగలరా? ఒకప్పుడు శత్రువులు బాంబులతో భయపెట్టేవారు. ఇప్పుడు ఫేక్ న్యూస్లతో గందరగోళం పెంచుతున్నారు. నిజమైన వీడియోలా కనిపించే డీప్ ఫేక్లు, తప్పుడు కథనాలు, సోషల్ మీడియాలో విస్తరిస్తున్న మత విద్వేషాలు ప్రజల మానసిక స్థితిని కుదిపేస్తున్నాయి. ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. ఓ దేశ ప్రభుత్వాన్ని కూల్చాలి అంటే తుపాకీ అవసరం లేదు, కేవలం ఓ తప్పుడు వార్త సరిపోతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఫేక్ న్యూస్ కీలకంగా నిలిచింది. పాక్కు సపోర్ట్ చేస్తున్నట్టు ఓ దేశ ప్రధాని డీప్ ఫేక్ వీడియో బయటకొస్తే ఇండియా వైపే ఉంటామని మరో దేశ అధ్యక్షుడి ఫేక్ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది. దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అని పిలుస్తారు. ఇది మనం చదివే వార్తల్ని, చూస్తున్న వీడియోల్నే ఆయుధంగా మార్చే పద్ధతి. ఇది ప్రజల ఆలోచనల్ని మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏ న్యూస్ నిజం, ఏది కట్టుకదా అనే గందరగోళంలో దేశం తడబడితే అప్పుడు నిజంగా యుద్ధం ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనం గుర్తించలేం. పరిస్థితి ఇలానే సాగితే భవిష్యత్తు యుద్ధాల్లో బాంబులా పేలే వార్తలు, తుపాకీలా గుచ్చే డీప్ ఫేక్లు మాత్రమే కాదు, ఇంకో పెద్ద ప్రమాదం ఎదురుగా ఉందన్న విషయాన్ని మనం మరచిపోవద్దు. అదే నాన్ కైనెటిక్ వార్. దీని అర్థమేంటంటే రేపటి యుద్ధాలు ట్యాంకులు, మిస్సైళ్లు, సైనికులతోనే జరగవు. కంప్యూటర్ స్క్రీన్లు, డేటా సెంటర్లు, సైబర్ నెట్వర్క్స్తో జరుగుతాయి. ఒక్క బాంబు కూడా పేలకుండానే ఒక దేశం బ్యాంకింగ్ సిస్టమ్ కూలిపోవచ్చు, కరెంటు పోవచ్చు, నీటి సరఫరా ఆగిపోవచ్చు, నెట్వర్క్ డెడ్ అయిపోవచ్చు. అంటే ఇక్కడ కీబోర్డ్లే ఆయుధాలు. ఒక్క బటన్ నొక్కితే ఓ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. నాన్ కైనెటిక్ వార్కి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంటుంది. అటాక్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే లోపే దాని ప్రభావం ప్రజల జీవన శైలిని తాకేలా ఉంటుంది. ఉదాహరణకి ఒక సైబర్ అటాక్ వల్ల బ్యాంకులు పనిచేయకపోతే సామాన్యుడి డబ్బు ఫ్రీజ్ అయిపోతుంది. మెడికల్ డేటా కనపడకపోతే హాస్పిటల్స్లో చికిత్సలు నిలిచిపోతాయి. సెల్ సిగ్నల్స్ డెడ్ అయిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ వ్యవస్థను కూల్చడానికి పాక్ మద్దతు ఉన్న కొన్ని సైబర్ గ్రూప్స్ ప్రయత్నించాయి అన్న ప్రచారం కూడా జరిగింది. ఇదంతా చూస్తే రేపటి యుద్ధాలు వైఫై కనెక్షన్తోనే మొదలవుతాయని అర్థం చేసుకోవచ్చు. కీబోర్డ్పై టైప్ చేసే ఒక లైన్ శత్రు దేశాన్ని షట్డౌన్ చేయగలదు. ఇలా నాన్ కైనెటిక్ వారు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకున్నాం కదా. అయితే సినిమా అయిపోలేదు, ఇంకా ఉంది. ఒకప్పుడు ఓ జవాను లక్ష్యాన్ని సెట్ చేసుకుని కమాండ్ తీసుకుని టైమింగ్ చూసి కాల్పులు జరపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పని మనిషికి అవసరం లేదు. ఆ పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తోంది. ఓ డ్రోన్ ఎవరిని టార్గెట్ చేసుకోవాలో అదే ఫిక్స్ చేసుకుంటోంది. ఓ రోబో ఎంత వేగంగా నిర్ణయం తీసుకోవాలో, ఎప్పుడు ఏ విధంగా దాడి చేయాలో అదే లెక్కించుకుంటోంది. ఇది వింటుంటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇదే యుద్ధాల కొత్త రూపం. ఇది ఒక్క భద్రతకే సవాల్ విసరడం లేదు, నైతికంగానూ ఒక పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఒక యంత్రం ఒక మనిషిని చంపితే బాధ్యత ఎవరిది? నిర్ణయం తీసుకుందెవరు? యుద్ధం నడిపించిందెవరు? ఇంకో చిక్కేంటంటే ఇప్పటి యుద్ధాలకు సైన్యానికి, సామాన్య ప్రజలకు తేడా తెలియడం లేదు. మిషన్లకు సైనికులు, సాధారణ వ్యక్తులు ఒకేసారి లక్ష్యంగా మారిపోతున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో చనిపోయిన మిలిటెంట్లకు, సామాన్య ప్రజల లెక్కలకు ఏమాత్రం పొంతన లేదు. గాజా వార్లో ఎక్కువగా అమాయకులే చనిపోతున్నారు. దీనికి తోడు 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ లాంటివి యుద్ధ రూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక బాంబు ఫ్యాక్టరీ అవసరమే లేదు, ఒక 3D ప్రింటర్, డిజైన్ ఫైల్ చాలు. అందుకే DRDO దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఫ్రంట్ లైన్కు పంపే మానవ ఆకారంలో ఉన్న రోబోలను రూపొందిస్తోంది. ఇవి కేవలం తుపాకులను మాత్రమే మోయవు. అవసరమైతే టార్గెట్ను
ఎవరి కమాండ్ లేకుండా పనిచేయగలవు. వీటి ఉద్దేశం సైనికులను రిస్క్ ప్రాంతాల్లో పంపకుండా వారికి బదులుగా ఈ మిషన్లను పంపించడం. అంటే భవిష్యత్తులో రానున్న యుద్ధాల్లో సైనికులు మిషన్లు పక్కపక్కన నిలబడి వార్ చేస్తాయి. ఇదంతా చూస్తే ఇక రానున్న రోజుల్లో ప్రధాని మోదీ ఎప్పుడైనా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఆదంపూర్కి వెళ్ళినప్పుడు భారత్ మాతాకి జై అంటూ నిలబడి వందనం చేసే రోబోలను మనం చూడొచ్చు.